అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓరియంటేషన్ ప్రోగ్రాం చేపట్టింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. 119 మందిలో సగం మందికి పైగా కొత్త సభ్యులు ఉండడంతో ప్రభుత్వం ఓరియంటేషన్ ప్రోగ్రాం చేపట్టింది. ఇందులో సభలో ఎలా నడుచుకోవాలో తెలియజేస్తారు. ఎంసీహెచ్ఆర్డీలో ఉన్న అన్ని పార్టీ నేతలకు శిక్షణ ఇవ్వనుండగా ఈ శిక్షణా తరగతులను బీఆర్ఎస్ బహిష్కరించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఓరియంటేషన్ ప్రోగ్రాం చేపట్టింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. 119 మందిలో సగం మందికి పైగా కొత్త సభ్యులు ఉండడంతో ప్రభుత్వం ఓరియంటేషన్ ప్రోగ్రాం చేపట్టింది. ఇందులో సభలో ఎలా నడుచుకోవాలో తెలియజేస్తారు. ఎంసీహెచ్ఆర్డీలో అన్ని పార్టీ నేతలకు శిక్షణ ఇవ్వనుండగా ఈ శిక్షణ తరగతులను బీఆర్ఎస్ బహిష్కరించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, అమూల్య, ఈరోజు రేపు తెలంగాణలో నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే 10 గంటల 30 నిమిషాలకు యొక్క శిక్షణా తరగతులు ఎంసీహెచ్ఆర్డీలో మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ముఖ్యంగా అంటే ప్రభుత్వం ఇప్పటికీ ఏర్పడి 1 ఇయర్ తర్వాత ఇప్పటికీ ప్రభుత్వం ముఖ్యంగా గుర్తించడం జరిగింది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఈ యొక్క అసెంబ్లీలో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ కానివచ్చు, అదేవిధంగా బిల్లుల విషయంలో కావచ్చు, ఇతర వ్యవహారాల్లో కావచ్చు, అదేవిధంగా బడ్జెట్ పై విషయంలో కావచ్చు, పద్దులపై కావచ్చు, ఇట్లాంటి విషయాలపై కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులకు అవగాహన కల్పించడం వల్ల వారు ఎఫెక్టివ్గా తయారవుతారు. ఒక అర్థవంతమైన చర్చ అసెంబ్లీలో జరుగుతుంది. తద్వారా ప్రజలకు వాళ్ళ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన ప్రశ్నలు అడగడానికి కానీ, అదేవిధంగా ప్రజలకు కూడా మరింత పరిపాలన అందించడానికి సుగమం అవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తూ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క శిక్షణ తరగతులను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ శిక్షణ తరగతులకు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇటు బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభం కావడం జరిగింది. అయితే ఈ యొక్క తరగతులకు బీఆర్ఎస్ పార్టీ అయితే హాజరు కావడం లేదు. ఇప్పటికే బహిష్కరిస్తున్నామని చెప్పి పార్టీ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపై గతంలో పార్టీ ఎవరైతే ఫిరాయించడం జరిగిందో వారిపై ఇంకా కూడా నిర్ణయం తీసుకోవడం లేదు అని చెప్పేసి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఇప్పటికే బీఆర్ఎస్ అయితే గురుగా ఉంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ చర్యలకు నిరసనగా అయితే వాళ్ళైతే ఈ యొక్క సమావేశాలకు హాజరు కావడం లేదని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు, రేపు ఈ 2 రోజుల పాటు కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ 2 రోజులకు, అంటే ఈ 2 రోజుల్లో ఏ విధంగా షెడ్యూల్ ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఉదయం ప్రభావవంతమైన శాసనసభ్యునిగా ఉండడం ఎలా, హౌ టు ఎఫెక్టివ్ ఏ గుడ్ లెజిస్లేచర్ అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళకు కరికులం ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ప్రత్యేకంగా వాళ్ళకు దీనిపై ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. అదేవిధంగా దీని తర్వాత ప్రజాప్రతినిధి గౌరవ మర్యాదలు, ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అసెంబ్లీలో ఏ విధంగా నడుచుకోవాలనే దానిపై కూడా ఈరోజు బ్రీఫ్ చేస్తారని చెప్పి కూడా తెలుస్తాం. తర్వాత లంచ్ తర్వాత ప్రశ్నోత్తరాలు అంటే ఏమిటి, 0 అవర్ అంటే ఏమిటి, అదేవిధంగా తీర్మానాలను ఏ విధంగా ప్రవేశపెట్టాలి, అదేవిధంగా అత్యవసర అంశాలను ఏ విధంగా సభ ముందుకు తీసుకురావాలి, అదేవిధంగా షార్ట్ డిస్కషన్స్ ఎట్లా ఉంటాయి, షార్ట్ డిస్కషన్స్లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అనే దానిపై కూడా ప్రత్యేకంగా ఈ కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో పాటు రేపు 2వ రోజు అయినటువంటి రేపు ఉదయం బిల్లులను ఏ విధంగా సభ ముందుకు తీసుకురావాలి, ఏ విధంగా ప్రస్తావించాలి, అదేవిధంగా ముఖ్యంగా బడ్జెట్ విషయంలో చాలా మంది కూడా సభ్యులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందులో ఉండే టర్మినాలజీ కానివచ్చు, అదేవిధంగా బడ్జెట్ సంబంధించిన అంశాల్లో కావచ్చు, దానిపై కూడా ప్రత్యేకంగా ఈ కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా రేపు లంచ్ తర్వాత అసెంబ్లీలో ఎన్ని రకాల కమిటీలు ఉంటాయి, అందులో కమిటీల పనితీరు ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా ఇందులో ఈ సమావేశంలో చర్చిస్తారు. అదేవిధంగా రేపు సాయంత్రం తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అదేవిధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా సాయంత్రం వెళ్ళి ఈ యొక్క సభ అంటే 2 రోజుల పాటు ఏ విధంగా జరిగింది, వీళ్ళకు ట్రైనింగ్ అనే దానిపై కూడా చివరిగా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తానికైతే 2 రోజుల పాటు కూడా కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులకు ఈ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా అసెంబ్లీలో తద్వారా జరిగే చర్చలు అర్థవంతంగా జరుగుతాయి, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఇందులో నేపథ్యంలోనే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంది ప్రభుత్వం.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.